నా కేజీ చికెన్ తీసుకొస్తే దానిలో ఒక పావు కేజీకి ఉంచేసాను. ఏదైనా రెసిపీ ట్రై చేద్దామని చెప్పి యూట్యూబ్లో స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ రెసిపీ కనిపించింది. చూడడానికి కూడా బాగుంది. రెసిపీ ప్రాసెస్ అయితే గుర్తుంది కానీ రెసిపీ పేరేంటో మర్చిపోయాను. ప్రాసెస్ విషయానికి వస్తే చికెన్ని ఒక 50% ఉడికించుకునేటప్పుడు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకుని అది మెత్తగా పొడి చేసుకోవాలి. బ్రెడ్ని కూడా చిన్న చిన్న పీసులుగా తీసుకుని ఒక 4 బ్రెడ్ ముక్కలు మిక్సీ పట్టుకోవాలి. అల్లం చిన్నులపాయల పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చిన్నులపాయ మిక్సీ పట్టేసుకోవాలి. ఇవన్నీ విడివిడిగా మిక్సీ పట్టేసుకుని కొంచెం చికెన్లో ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించుకునే సాల్ట్ వేసుకోండి. కొంచెం కారం కలుపుకోండి. కొంచెం కార్న్‌ఫ్లోర్ వేసుకోండి. తర్వాత ముద్దగా వచ్చేటట్టు కొంచెం మంచిగా కలుపుకోండి. కలుపుకున్న దాన్ని మనకి ఇష్టమైన షేప్లో చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళు గారెలాగా వేస్తున్నారు, ఒక్కొక్కళ్ళు రోల్స్ లాగా చేస్తున్నారు. ఎవరిష్టం వాళ్ళది. ఎలా చేసినా కొంచెం పలచగా అనేది చేసుకోండి. టేస్ట్ బాగుంది.